ఇదే సందర్భంలో తెలంగాణ ఉద్యమకారుల నుంచి ఒక డిమాండ్ వస్తూ ఉంది. మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమాన్ని 10వ తరగతి లోపట ఉన్నటువంటి పాఠ్యాంశాలలో ఖచ్చితంగా ఒక భాగంగానే పెట్టాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఖచ్చితంగా గుర్తు చేసే విధంగా ప్రతి అంశాన్ని కూడా జోడించి అది ఒక పుస్తకంగా తీసుకురావాలి. అది ప్రతి విద్యార్థి కూడా చదువుకునే విధంగా ఉండాలి. మన చరిత్రను వాళ్ళు చదవాలి. అది సాంఘిక శాస్త్రంలో ఒక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనే విధంగా పెట్టాలనేటువంటి డిమాండ్ కూడా తెలంగాణ ఉద్యమకారుల నుంచి వస్తుంది. ఒక ఉద్యమకారుడిగా ఈ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అంటే ఇప్పుడు నాన్ డీటెయిల్డ్గా పెడితే మంచిదా, ఎస్, లేదు ఒక సబ్జెక్ట్లో ఒక అధ్యాయంగా పెడితే మంచిదా అనేది ఒక కమిటీ, ఇప్పుడు విద్యా కమిషన్ వస్తుంది. అవును, విద్యా కమిషన్ విద్యాలయాలు ఎట్లా ఉండాలనే దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలతో పాటు ఇప్పుడు నియోజకవర్గానికి ఒక మల్టీ ఇంటర్నేషనల్ స్కూల్ అని అన్నారు. ఇది గురుకులము అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ కలిపేది ఒక ఆలోచన ఉంది. దానికి ఈ మధ్యన ఒక మోడల్ తీసుకున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ప్రతి మండలానికి, అవును, అది అప్ టు 10th హై లెవెల్ స్టాండర్డ్స్తో, ఇప్పుడు అమెరికాలో ఎట్లా ఉంటుందో ఆస్ట్రేలియాలో ఎట్లా ఉంటుందో ఆ లెవెల్ స్టాండర్డ్ని ఇప్పుడు మనం ఈ లెవెల్ నుంచే పెట్టాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇప్పుడు కాదు, ఒక 2-3 సంవత్సరాల నుంచి ఆయన విద్యా వైద్యం విషయంలో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారి ఐడియాలజీ ఉన్నది. మినిస్ట్రీ గారు కూడా ఇప్పుడు దామోదర నరసింహ గారు దాని మీద కసరత్తు ఉన్నది. ఇది వైద్యంకి సంబంధించి ఎడ్యుకేషన్ అంటే తన దగ్గరే ఉన్నది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత అకాడమిక్ కెరీర్ ఇవి రెండింటిని స్టాండర్డైజ్ చేయడంతో పాటు దీనికి విద్యకు విలువతో కూడిన విద్య. ఇప్పుడు మీరు చదివిన తర్వాత మీకు ఆ జాబ్కి సంబంధించిన ఆపర్చునిటీస్ లేకపోతే కూడా సమస్య. దాన్ని యూనివర్సిటీల్లో భాగం చేయాలన్నా, స్పెషల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని డిస్ట్రిక్ట్ ఒకటి ఏర్పాటు చేయాలన్నా అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. సో గతం మాదిరిగా ఎడ్యుకేషన్ అనేది ఏదో తూతూ మంత్రంగా ఉండదు. సో దానికి ఎక్స్పర్ట్స్ని కూడా దాన్ని ఆలోచిస్తున్నారు. ఏమంటాము, స్కూల్స్ను రెన్యూ చేయడం కాకుండా ఒక ఎకడమిక్ పాలసీని పూర్తిగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. న్యూ ఎకడమిక్ పాలసీస్ ఇప్పుడు నేషనల్ లెవెల్ ఎట్లా వచ్చినాయో ఇక్కడ కూడా వస్తే దాంట్లో తెలంగాణ ఉద్యమ చరిత్ర చర్చించిన తర్వాత పాఠ్యాంశంగా వచ్చే అవకాశం ఉంటుంది. చర్చ అంటే 56 1947 నుంచి 56 ఉన్నది, 51 ఉన్నది, 51 నుంచి 56 ఉన్నది, 56 నుంచి 69 ఉన్నది, 69 నుంచి 72 ఉన్నది, 72 నుంచి మళ్ళీ 2001 వరకు ఉన్నది, 2001 నుంచి మళ్ళీ 2009 నుంచి 2014. ఇది ఇన్ని భాగాలుగా దఫాలుగా ఉన్నది. దీన్ని ఆ రోజు పాల్గొన్న వాళ్ళు బతికున్న వాళ్ళతో చర్చ పెట్టడం, దాని నిపుణులతో దానికి సంబంధించిన బేస్ని తీసుకోవడం, అది ఉద్యమాన్ని అమరవీరులకు సంబంధించిన అంశం కూడా, ఉద్యమ నేపథ్యాన్ని కాంక్రీట్గా అది కూడా నాకు తెలిసి హౌజులనే చర్చ ఉంటుంది. ఏదో ఆషామాషిగా అమరవీరులకు ఇప్పుడు మన చాలామంది మిత్రులు అమరవీరులకు సంబంధించి అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరగదు. వాళ్ళకి సంబంధించి ఒక మినిస్టర్తో కూడిన క్యాబినెట్ కమిటీనా హౌస్ కమిటీనా వేయడం, వాళ్ళకు ఒక గౌరవం ఇవ్వడం కాదు, స్టాట్యుటరీని కూడా ఇవ్వడం. దానికి తోడు ఇప్పుడు ఉద్యమకారులు దాదాపు ఒక 50,000 పైచీలకి వెళ్తున్నారు మొత్తం. అవును, దాంట్లో కేసులు తర్వాత జైలు ఉన్న వాళ్ళని కేటగరైజ్ చేసి ఇప్పుడు 250 యార్డ్స్ అన్నాం, దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఎట్లా చేయవచ్చు, లేకపోతే కేసులు లేని పాల్గొన్న వాళ్ళు ఎవరు, ఇదంతా కూడా ఒక సెర్చ్ కమిటీ లేక ఒక కమిటీ వేసి వాటితో చేస్తాం. కానీ ఉద్యమ చరిత్ర మాత్రం కేసీఆర్ గారు తన వైపే అంత ఆయన ఏంది మన బయోగ్రఫీ రాసుకున్నట్టుగా కాకుండా మల్టీ లెవెల్లో ఉంటుంది. మీకు ఆయా సందర్భాలు చూసినప్పుడు 69 మూమెంట్కి లీడర్ ఎవరంటే పలానా ఎక్స్పర్సన్ అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. అప్పుడు జరిగిన సంఘటనలతో పాటు ఇప్పుడు 1996లో జరిగింది ఏంది, 2001లో 96 మిస్ అయినాం మనం. ఏది ఇప్పుడు భువనగిరి సభ నుంచి మొదలు పెడితే కొన్ని సభలు తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ నుంచి కూడా చర్చలు జరిగినాయి. సో వాటిని రికార్డ్ చేయడంతో పాటు ప్రతి పాల్గొన్న వ్యక్తి యొక్క చర్చ ఉంటుందని నేను భావిస్తున్నా. అంతేకాకుండా దీన్ని ఎక్స్క్లూజివ్గా పెట్టాలా అనే దాని, ఇప్పుడు తెలంగాణ గీతం ఉంది, తెలంగాణ గీతం విషయంలో అల్టిమేట్గా మనం అందశ్రీ గారికి ఆయన హక్కుదారు కాబట్టి అందశ్రీ గారికి దానికి సంబంధించిన చేసినాం. ఇక్కడ కూడా ఒక కమిటీని వేయడం, దాంట్లో కాంప్రహెన్సివ్ స్టడీ జరగడం, దాని విషయాల్లో ఏది తీసుకోవాలని దాని విషయంలో ఒకవేళ సబ్ కమిటీ వేస్తే సబ్ కమిటీ, క్యాబినెట్
కేంద్రకంగా ఏంది హౌస్ కమిటీ వేస్తే హౌస్ కమిటీ ఏదైనా కూడా ఒక చర్చ వివరణ తర్వాతనే దాన్ని ముందుకు పోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి ఒకవైపు ఏమో నిరుద్యోగులు మా ప్రధాన ఎజెండా, దానికి జాబ్ క్యాలెండర్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, ఈ విద్యా కమిషన్ వచ్చిన తర్వాత విద్యకు సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ మీకు డీటెయిల్స్ రిపోర్ట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మూమెంట్లో పాల్గొన్న శక్తులన్నీ కూడా ఎస్, అమరవీరులతో పాటు ఉద్యమాల్లో పాల్గొన్న ఏ పార్టీ అయినా ఉండనియండి, పార్టీ అనేది లక్ష్యం కాదు, పార్టీ కొరకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమం చేసింది. ఎస్, అట్లని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో లేని వాళ్ళని మనం ఏం అగౌరవపరచలేదు కదా. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారు, వారి క్రెడిబిలిటీ వారికి ఉన్నది. వారు రాజ్యాంగం రాసే ఒక మంచి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నారు, కొంతవారు ఇప్పుడు జనతా పార్టీ, గతంలో జనసంఘ్ పోలిన హిందూ మహాసభతో ఉండే, అయినా సరే జాతీయ ప్రభుత్వాలు అందరినీ ఎట్లా చేసినాము, ఇక్కడ కూడా ఉద్యమం విషయంలో ఎవరు ఏం చేసినా వారి యొక్క ప్రాధాన్యతను తగ్గించేది లేదు, పెంచేది లేదు. ఇప్పుడు కొంత చరిత్రలో చూస్తే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు కొన్నిసార్లు కనపడరు, కేశవరావు జాదవ్ గారు కనపడరు, కొన్నిసార్లు మన పాశం యాదగిరి గారు కనబడరు. వారు అంటే ఏ నేపథ్యంతో ఉన్నా కూడా వారి కోణం నుంచి రాయడం కాకుండా ప్రజా కోణం నుంచి దాన్ని ఆవిష్కరించే ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.